ప్రజెంట్ మన దేశంలో కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ షార్టేజ్ ఉంది. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ నుంచి మన దేశానికి రావాల్సిన ఎల్పిజి గ్యాస్ రాలేదు. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ షార్టేజ్ ఏర్పడింది. కానీ సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. మీరు గ్యాస్ని ఇప్పుడు బుక్ చేసుకుంటే 3 నుంచి 4 రోజుల్లోనే మీ ఇంటికి డెలివరీ కూడా అవుతుంది. ఇప్పటికైతే పరిస్థితులు నార్మల్గానే ఉన్నాయి. కానీ రాబోయే రోజుల్లో ఈ గ్యాస్ ఇష్యూ మరింత పెద్దది కాబోతుంది. షార్టేజ్ మరింత పెరగబోతుంది. కేవలం మన ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ కాబోతుంది. ఎందుకంటే అమెరికా ఇరాన్ యుద్ధం రోజు రోజుకి తీవ్రమవుతుంది. మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు మరింత భయంకరంగా మారుతున్నాయి. ఇవాల్టితో ఈ యుద్ధం స్టార్ట్ అయి 21 రోజులు గడుస్తున్నాయి. మొన్నటి వరకు యుద్ధం ఇంకా ఎక్స్పాండ్ అవ్వదు, అమెరికా ఇరాన్ మధ్య ఒక అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ జరుగుతుందిలే అనుకున్నాం. కానీ లాస్ట్ 2 డేస్లో జరిగిన విషయాలు చూస్తుంటే ఈ యుద్ధం అసలు ఆగేలా కనిపించట్లేదు. ఏం జరిగింది అంటే, నిన్న ఇజ్రాయిల్ ఇరాన్కి చెందిన ఒక అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ పైన దాడి చేసింది. దానికి రెస్పాన్స్గా ఇరాన్ ఖాతర్లోని అతిపెద్ద గ్యాస్ రిఫైనరీ పైన దాడి చేసి మొత్తాన్ని నాశనం చేసింది. ఇది మన ఇండియాకు ఒక వెరీ బ్యాడ్ న్యూస్. ఇండియాకే కాదు, ప్రపంచం మొత్తానికి ఇది వెరీ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి 20% గ్యాస్ ఈ ఖతర్ నుంచే వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడే ఇరాన్ దాడి చేసి గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ మొత్తాన్ని ఆపేసింది. జస్ట్ కొన్ని రోజులు స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ ఆగితేనే ఇండియాలో ఎల్పిజి గ్యాస్ షార్టేజ్ ఏర్పడింది. ఇప్పుడు ఆ గ్యాస్ని ప్రొడ్యూస్ చేసే ప్రాంతమే డిస్ట్రాయ్ అయిపోయింది. ఇక ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారుతాయో ఒకసారి ఆలోచించండి. ఇజ్రాయెల్ చేసిన ఈ దాడిని స్వయంగా ట్రంపే ఖండిస్తున్నాడు. బెంజమిన్ నేతన్యాహుని తిడుతున్నాడు. నువ్వు ఇలా ఎందుకు దాడి చేశావు, ఈ పని నువ్వు చేయాల్సింది కాదు అంటూ పబ్లిక్గా పోస్ట్ పెట్టాడు. కానీ ఇజ్రాయిల్ మాత్రం అటు అమెరికాను పట్టించుకోవట్లేదు, ఇటు ఇరాన్ని కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళు చేయాలి అనుకున్న పనిని, వాళ్ళు ఎలిమినేట్ చేయాలి అనుకున్న శత్రువుల్ని చాలా ఫోకస్డ్గా ఎలిమినేట్ చేస్తూనే ఉన్నారు. నిజం చెప్తున్నాను, ఈ యుద్ధంలో మేజర్ ప్లేయర్ అమెరికా కాదు, ఇరాన్ కూడా కాదు, కానీ ఇజ్రాయిల్. ఈ యుద్ధం మొత్తాన్ని నడిపించేది ఇజ్రాయిల్. ఈ యుద్ధాన్ని ఆపేది కూడా ఇజ్రాయిలే. ప్రజెంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, అమెరికా ఇజ్రాయెల్ చేతిలో కీలుబొమ్మలాగా మారింది. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, మన దేశంలో ఒక రాష్ట్రం కన్నా చిన్నగా ఉండే ఈ ఇజ్రాయెల్ దేశం అమెరికా లాంటి ఒక సూపర్ పవర్ని వేళ్ల మీద ఎలా ఆడిస్తుంది అని. అసలు ప్రజెంట్ యుద్ధంలో ఏం జరుగుతుంది, మన ఇండియాకు ఎటువంటి ప్రాబ్లం రాబోతుంది, ఎల్పిజి గ్యాస్ ఇష్యూ ఇంకా పెద్దది కాబోతుందా, ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. మీ అందరికీ ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. రీసెంట్గా మనం క్రియేటర్ బ్లూ ప్రింట్ అనే ఒక కోర్స్ని లాంచ్ చేశాము. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 1200 మంది ఇందులో జాయిన్ అయ్యారు. వాళ్ళ నుంచి మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఈ కాలంలో కంటెంట్ క్రియేషన్ చేస్తూ లక్షలు కోట్లు సంపాదించవచ్చు. మీరు రోజు చూసే క్రియేటర్స్ అలా సంపాదిస్తున్నారు కూడా, ఇంక్లూడింగ్ మీ. ప్రతిరోజు రీల్స్ వీడియోస్ చూసి టైంపాస్ చేసే బదులు మీరే సొంతంగా వీడియోస్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. అలాంటి వాళ్ళ కోసం, అసలు కంటెంట్ క్రియేషన్ ఏమాత్రం తెలియని వాళ్ళ కోసం నేను ఈ కోర్స్ని డిజైన్ చేశాను. ఇందులో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఈ 3 వీడియోస్ ఎలా చేయాలి, స్క్రిప్ట్ ఎలా రాయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఈ 3 ప్లాట్ఫామ్స్ని ఉపయోగించి డబ్బులు ఎలా సంపాదించాలో క్లియర్గా బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కంటెంట్ క్రియేషన్ గురించి ఏమీ తెలియకున్నా ఈ కోర్స్ని ఉపయోగించి మీరు క్రియేటర్ అవ్వచ్చు. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కంటెంట్ క్రియేటర్గా మారాలి, యూట్యూబర్ అవ్వాలి, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి మన కోర్సులో జాయిన్ అయిపోండి. ఎవ్రీ వీక్ ఒక లైవ్ క్లాస్ ఉంటుంది. అందులో మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి స్వయంగా నేనే ఆన్సర్ ఇస్తాను. ఈ వీడియోని క్రియేటర్ అవ్వాలి అనుకునే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. ఒకసారి ఇక్కడ మ్యాప్లో చూడండి. ఖతర్ దేశానికి పైన 9500 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక ఏరియా ఉంది. ఈ ప్రాంతంలో విపరీతమైన గ్యాస్ నిల్వలు ఉన్నాయి. అయితే ఇది పర్షియన్ గల్ఫ్లో సరిగ్గా మధ్యలో ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని 2 ముక్కలుగా డివైడ్ చేసి పైన ఉన్న భాగాన్ని ఇరాన్ తీసుకుంది. దీన్నే సౌత్ పార్స్ అంటారు. కింద ఉన్న భాగాన్ని ఖతర్ కంట్రోల్ చేస్తుంది. దీన్నే నార్త్ ఫీల్డ్ అంటారు. ఈ ప్రాంతం నుంచే ఇరాన్ గ్యాస్ తీస్తుంది, ఖతర్ కూడా గ్యాస్ని తీస్తుంది.
కానీ ఇరాన్ పైన అమెరికా ఎక్కడ లేని శాంక్షన్స్ అన్నీ వేసింది కాబట్టి వాళ్ళు కేవలం తమ అవసరాలకు మాత్రమే ఆ గ్యాస్ని ఉపయోగిస్తున్నారు. బయట దేశాలకు వాళ్ళు లీగల్గా ఎక్స్పోర్ట్ చేయట్లేదు. అదే ఖతర్ విషయానికి వస్తే ఇది అమెరికా మిత్ర దేశం కాబట్టి వీళ్ళు అక్కడి నుంచి భారీగా గ్యాస్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడి నుంచి వరల్డ్ మొత్తానికి 20% గ్యాస్ ఎక్స్పోర్ట్ అవుతుంది. వరల్డ్ మొత్తంలో ఉన్న గ్యాస్లో 8% గ్యాస్ ఈ ప్రాంతంలోనే ఉంది. ఇక్కడ దాదాపు 1800 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ల గ్యాస్ ఉంది. ఇది ప్రపంచం మొత్తానికి అంటే అన్ని దేశాలకు కంటిన్యూగా 13 సంవత్సరాల వరకు గ్యాస్ని ప్రొవైడ్ చేయగలదు. అంత పెద్దది. ఇక యుద్ధం విషయానికి వద్దాం. ఇరాన్ అమెరికా యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రజెంట్ ఇరాన్ ఈ స్ట్రేట్ ఆఫ్ హర్ముజ్ని కంట్రోల్ చేస్తుంది. అక్కడి నుంచి ఎటువంటి షిప్పుల్ని పోనివ్వట్లేదు. అందుకే మన దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసింది అంటే ముందుగా వీళ్ళు యుద్ధం స్టార్ట్ అయిన రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అలీ ఖమీనీని చంపేశారు. ఆ తర్వాత కొత్త లీడర్ని ఇరాన్లో ఎన్నుకున్నారు. కానీ కొత్త లీడర్ వచ్చిన తర్వాత కూడా అతనికి అన్ని అధికారాలు ఇవ్వలేదు. ఖమీనీ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పర్సన్ ఇరాన్లో ఉన్నాడు. అతనే ఖమీనీ తర్వాత దేశం మొత్తాన్ని నడిపించాడు, యుద్ధాన్ని లీడ్ చేశాడు. అతని పేరే అలీ లారిజానీ. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ గమనించి ఖమీనీని ఎలా అయితే చంపారో సేమ్ అలాగే ఇతన్ని టార్గెట్ చేసి జస్ట్ ఒక 3 రోజుల కింద అంటే మార్చి 17న మంగళవారం రోజున చంపేశారు. ఖమీనీ తర్వాత ఇతన్ని చంపడం ఇరాన్లో చాలా పెద్ద ప్రొటెస్ట్కి దారితీసింది. వేల సంఖ్యలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి తమ బాధను వ్యక్తం చేసుకున్నారు. స్వయంగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోస్తా ఖమీనీ ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇస్తూ మా వాళ్ళను చంపిన శత్రువుల్ని వదిలిపెట్టను, రక్తానికి రక్తం ప్రతీకారంగా తీసుకుంటాను అని చెప్పాడు. మరి ఈ వార్నింగ్కి ఇజ్రాయెల్ భయపడిందా అంటే నో. ఇజ్రాయెల్ అమెరికాకే భయపడదు, ఇరాన్కి ఏం భయపడుతుంది? నిజం చెప్తున్నాను, ఈ యుద్ధాన్ని మీరు చాలా క్లియర్గా గమనిస్తే మొత్తం నడిపించేది ఇజ్రాయెలే. అలా ఎందుకో కూడా కొద్దిసేపులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇరాన్ నుంచి ఈ వార్నింగ్ వచ్చిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అదే రోజు సాయంత్రం నేను మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ప్రాంతంలోని ఇరాన్కి చెందిన పైన భాగాన్ని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పైన దాడి చేసి పూర్తిగా నాశనం చేసింది. ఇది ఇరాన్కి అతిపెద్ద దెబ్బ. ఇప్పుడు ప్రపంచం ఎలా అయితే గ్యాస్ లేక ఇబ్బంది పడుతుందో గ్యాస్ని ప్రొడ్యూస్ చేసే ఇరాన్లో కూడా అదే పరిస్థితి వచ్చేలాగా ఇజ్రాయెల్ వీళ్ళ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ ఫెసిలిటీ మొత్తాన్ని ధ్వంసం చేసింది. ఇది ఇరాన్ని వీక్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ఇరాన్లో కూడా ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. మరి ఇరాన్ తమ ఆయిల్ ఫీల్డ్ని డిస్ట్రాయ్ చేస్తే ఊరుకుంటుందా? ఖచ్చితంగా తిరిగి దాడి చేస్తుంది. కానీ ఇక్కడ ఇరాన్ ప్రాబ్లం ఏమిటంటే ఇజ్రాయెల్ చాలా పవర్ఫుల్. ఇజ్రాయెల్ పైన మీరు ఎన్ని మిసైల్స్ అయినా వేయండి, అన్నిటినీ ఇజ్రాయెల్ తమ టెక్నాలజీని ఉపయోగించి ఆకాశంలోనే పేల్చేస్తుంది. ఇరాన్ ఎంత ట్రై చేసినా ఇజ్రాయెల్ని ఎక్కువగా హర్ట్ చేయలేకపోతుంది. అందుకే ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందో తెలుసా? మీరు మా గ్యాస్ ఫీల్డ్ని డిస్ట్రాయ్ చేశారు కాబట్టి మేము ఖతర్ గ్యాస్ ఫీల్డ్ మొత్తాన్ని ధ్వంసం చేస్తాము అని దాన్ని కంప్లీట్గా పేల్చేసింది. ఇది మన ఇండియాకు ఒక వెరీ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఇక్కడి నుంచే మన ఇండియాకు 40 నుంచి 50% గ్యాస్ వస్తుంది. మొన్న మన షిప్పులు ఆగిపోతేనే దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ షార్టేజ్ వచ్చింది. ఇప్పుడు మేజర్ గ్యాస్ ఫీల్డ్ని డిస్ట్రాయ్ చేశారు. దీన్ని రిపేర్ చేయడానికి 5 నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. మరి అప్పటిదాకా దేశంలో పరిస్థితులు ఎలా మారుతాయి అనేది మనం ఇప్పుడే చెప్పలేము. కానీ ఇప్పుడు ఉన్నదానికంటే పరిస్థితులు వరస్ట్ కాబోతున్నాయి. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధానికి మనకు సంబంధం లేదు. కానీ ఆ యుద్ధం కారణంగా మనకు రావాల్సిన గ్యాస్ ఆగిపోతుంది. దానికి మన దేశంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ఇప్పుడు పవర్లో మోడీ గారు ఉన్నా, రాహుల్ గాంధీ గారు ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ చేతిలో ఏమీ ఉండదు. అందుకే గ్యాస్ షార్టేజ్ ఏర్పడింది అని చెప్పి ప్రజలు రోడ్ల మీదకు వస్తే దానికి సొల్యూషన్ రాదు. మన దురదృష్టం ఏమిటంటే మన దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీలు చాలా చిల్లరగా బిహేవ్ చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని, పవర్లో ఉన్న లీడర్లను క్వశ్చన్ చేయాలి. కానీ ఆ క్వశ్చన్ ఎలా ఉండాలి? లాజికల్గా, రీజనబుల్గా ఉండాలి. గ్యాస్ లేదు అని రోడ్డు మీదకి వస్తే గ్యాస్ వస్తుందా? ఆ గ్యాస్ ఏమైనా మన ప్రభుత్వం చేతిలో ఉందా? ఇప్పుడు మోడీ గారి పైన ప్రెజర్ పెడితే మోడీ గారు వెళ్ళి ఇరాన్ అమెరికా మధ్య యుద్ధాన్ని ఆపగలరా? మనం చెబితే వాళ్ళు యుద్ధాన్ని ఆపేస్తారా? ఇజ్రాయెల్ని ఆపే సత్తా అమెరికాకే లేనప్పుడు మనం ఎలా ఆపగలము? అయినా వాళ్ళ పర్సనల్ గొడవల్లో మనం వెళ్ళి యుద్ధాన్ని ఆపే అవకాశమే లేదు.
బట్ స్టిల్ మన దేశంలో ఉన్న కొంతమంది జోకర్లు మాత్రం దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దేశంలో అన్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నారు. దీనికి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, పెయిడ్ యూట్యూబర్లు కూడా సపోర్ట్ చేసి ప్రజల్లో ప్యానిక్ని క్రియేట్ చేస్తున్నారు. అలాంటి చిల్లరగల మాటలు నమ్మకండి. నిజం చెప్తున్నాను, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రభుత్వానికి సపోర్ట్గా నిలబడాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేశంలో ఒక ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు ఆ ప్రాబ్లంకి కారణం ప్రభుత్వ వైఫల్యం అయితే మనం ప్రభుత్వాన్ని నిలదీయాలి. కానీ ఈ గ్యాస్ ఇష్యూకి కారణం ప్రభుత్వాలు కాదు. అసలు అది మన దేశ కంట్రోల్లోనే లేదు. ఈ ప్రాబ్లం మన ఇండియాకే కాదు, ప్రపంచ దేశాలు అన్నీ ఫేస్ చేస్తున్నాయి. అన్ని దేశాలు గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్నాయి. కానీ అక్కడి ప్రజలు మనలాగా రోడ్డు మీదకి వచ్చి ఇలా డ్రామా చేయట్లేదు. అక్కడి రాజకీయ నాయకులు, అపోజిషన్ లీడర్లు చాలా తెలివిగా ఆలోచించి కష్ట సమయంలో దేశానికి తోడుగా నిలబడుతున్నారు. కానీ మన వాళ్ళు దేశాన్ని నాశనం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అది వాళ్లకు మనకు ఉన్న తేడా. ఎనీవే, ఇక యుద్ధం విషయానికి వస్తే నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ ప్రాంతాన్ని 2 ముక్కలుగా డివైడ్ చేస్తే పైన ఉన్న భాగాన్ని సౌత్ పార్స్ అంటారు, ఎందుకంటే ఇది ఇరాన్కి సౌత్ భాగంలో ఉంటుంది అని. అండ్ కింద ఉన్న ఖతర్ భాగాన్ని నార్త్ ఫీల్డ్ అంటారు, ఎందుకంటే ఇది ఖతర్కి నార్త్ భాగంలో ఉంది. ఇప్పుడు ఈ 2 ప్రాంతాల్లో దాడులు జరిగి అక్కడి నుంచి గ్యాస్ రావడం ఆగిపోయింది. ఇప్పుడు మీలో కొంతమందికి అనిపించవచ్చు, బ్రదర్ మరి ఇజ్రాయెల్కి దిమాగ్ లేదా? ఇలా దాడి చేస్తే ప్రపంచ దేశాలు సఫర్ అవుతాయి అని ఇజ్రాయెల్కి తెలియదా అని. మీరు ఏ దేశానైనా తక్కువ అంచనా వేయండి, కానీ ఇజ్రాయెల్ని వేయకండి. ఎందుకంటే వీళ్ళు ఎంతో ప్లాన్గా దాడులు చేస్తారు. ఇజ్రాయెల్కి క్లియర్గా తెలుసు, మేము ఇరాన్ గ్యాస్ ఫీల్డ్ పైన దాడి చేస్తే వీళ్ళు మా పైన దాడి చేయరు. ఒకవేళ చేసినా దాంతో ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ పక్కనే ఉన్న ఖతర్ గ్యాస్ ఫీల్డ్ పైన అటాక్ చేస్తుంది అని ఇజ్రాయెల్కి తెలుసు. తెలిసే ఆ ప్లాన్ చేసింది. మీరు గమనించండి, ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఎక్కడ సఫర్ కావట్లేదు. వాళ్ళు అనుకున్నట్టుగా అన్ని పనులు ప్లాన్ ప్రకారమే చేసుకుంటూ వెళ్తున్నారు. ఖమీనీని చంపేశారు, అతని తర్వాత ఉన్న ఇంపార్టెంట్ లీడర్ని చంపేశారు, ఆ తర్వాత ఇరాన్ ఆయిల్ ఫీల్డ్ పైన దాడి చేశారు, ఇప్పుడు గ్యాస్ ఫీల్డ్ పైన కూడా దాడి చేశారు. మెల్లమెల్లగా వాళ్ళు అనుకున్నట్టే ఇరాన్ని వీక్ చేసుకుంటూ పోతున్నారు. కానీ ఇక్కడ బాగా ఇరుక్కుంది అమెరికా. ఇప్పుడు ఇజ్రాయెల్ చేసిన ఈ దాడి గురించి ట్రంప్ ఏం చెప్తున్నాడో తెలుసా? అయ్యో, ఇజ్రాయెల్ ఇలా గ్యాస్ ఫీల్డ్ పైన దాడి చేయడం అస్సలు కరెక్ట్ కాదు, దీని గురించి మాకు ఏమీ తెలియదు. పాపం ఇరాన్కి కూడా తెలియదు కావచ్చు. ఇజ్రాయెల్ చేసిన దానికి నేను ఇజ్రాయెల్ని తప్పుపడుతున్నాను, ఇజ్రాయెల్ ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ ఇతను ట్వీట్ చేస్తున్నాడు. ఇతని మాటల్ని ఎవ్వరూ నమ్మట్లేదు, నమ్మేలా లేవు కూడా. ఎందుకంటే సేమ్ ఇలాంటి డ్రామాని వీళ్ళు ఇంతకు ముందు కూడా చేశారు. మీకు గుర్తుందా, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఇజ్రాయెల్ ఖాతర్ దేశంలో ఉన్న హమాస్ ఉగ్రవాద లీడర్ పైన దాడి చేసింది. దాంతో ఖతర్ మా దేశం పైన దాడి చేస్తావా అంటూ చుట్టూ ఉన్న ముస్లిం దేశాల లీడర్స్ని తీసుకుని అమెరికాకు వెళ్తే ట్రంప్ వెంటనే బెంజమిన్ నెతన్యాహును పిలిపించి ఖతర్ రాజుకి స్వారీ చెప్పేలా చేశాడు. ఈ ఖతర్ కూడా చూడడానికి చిన్న దేశమే, కానీ వీళ్ళ దగ్గర విపరీతమైన డబ్బు ఉంది. అందుకే నాకెందుకో ఇజ్రాయిల్ ఈ స్వారీని పర్సనల్గా తీసుకుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్ గ్యాస్ ఫీల్డ్ పైన దాడి చేస్తే ఇరాన్ ఖచ్చితంగా ఖతర్ పైన దాడి చేస్తుంది అని ఇజ్రాయెల్కి తెలుసు. తెలిసే ఈ ప్లాన్ చేసింది. అంటే ఇండైరెక్ట్గా ఖతర్ని దెబ్బ కొట్టింది. బహుశా ఇది ఆ స్వారీ ఎఫెక్టే కావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ ఊరికే స్వారీ చెప్పదు, చెప్పింది అంటే దాని వెనకాల గట్టి ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు అదే కనిపిస్తుంది. ఇక్కడ ట్రంప్ ఇజ్రాయెల్ చేసిన దాడి గురించి నాకు తెలియదు అని చెప్తున్నాడు, కానీ అది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ చేసే దాడుల్ని అమెరికా దగ్గరుండి మానిటర్ చేస్తుంది, హెల్ప్ కూడా చేస్తుంది. ఇప్పుడు ట్రంప్ అబద్ధం చెబుతూ ప్రపంచానికి దొరికిపోయాడు. మన దేశంలో ఉన్న కొంతమంది చిల్లరగాళ్ళకి ఇది గుణపాఠం. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఈ ట్రంప్ యుద్ధాన్ని నేనే ఆపాను, పాకిస్తాన్ భారత్కి చెందిన అనేక ఫైటర్ జెట్స్ని కూల్చేసింది అని నోటికి వచ్చింది వాగాడు. ఆ సమయంలో మన మిలిటరీ అఫీషియల్స్ బయటకు వచ్చి అలా ఏమీ జరగలేదు, మన ఫైటర్ జెట్లు క్షేమంగా ఉన్నాయని చెబుతున్నా కొంతమంది మన దేశంలోని చిల్లరగాళ్ళు మన మిలిటరీ వాళ్ళు చెప్పేది అబద్ధం, మన గవర్నమెంట్ అబద్ధం చెప్తుంది, ట్రంప్ చెప్పేదే నిజం అంటూ అమెరికాకు పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడారు. ఇప్పుడు చూడండి, ట్రంప్ నోటికి వచ్చిన అబద్ధం చెప్తూ ప్రపంచానికి దొరికిపోతున్నాడు. ఇక ఈ యుద్ధంలో తర్వాత ఏం జరగబోతుంది అనే విషయానికి వస్తే ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే ప్రెడిక్ట్ చేసి చెప్తున్నాను. ఇప్పటి వరకు ఇరాన్ ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న గల్ఫ్ దేశాలపైన వరుసగా దాడులు చేస్తుంది. కానీ ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు మాత్రం తిరిగి దాడి చేయట్లేదు. ఎందుకంటే తిరిగి దాడి చేస్తే వీళ్ళ దగ్గర కోల్పోవడానికి చాలా ఉంది.
కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ చేసిన దానికి ఇరాన్ ఖతర్లో ఉన్న మెయిన్ గ్యాస్ ఫీల్డ్ని నాశనం చేసింది. ఇది చిన్న విషయం కాదు. పైగా ఖతర్ కూడా ఫైనాన్షియల్లీ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీ. ఇప్పటి వరకు డిఫెన్స్ మోడ్లో ఉన్న ఈ సౌదీ అరేబియా, ఖతర్, బహ్రెయిన్, యుఏఈ ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే త్వరలోనే ఇరాన్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తాయి. అప్పుడు ఈ యుద్ధం మరింత పెద్దదవుతుంది. ఆ యుద్ధంలో వరల్డ్ క్లాస్ సిటీస్ అయిన దుబాయ్, అబుదాబి, షార్జా ఇవన్నీ కూడా నాశనమయ్యే అవకాశం ఉంది. కానీ ఇజ్రాయెల్కి కావాల్సింది ఇదే. ప్రజెంట్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఈ రెండూ మాత్రమే ఇరాన్ పైన దాడులు చేస్తున్నాయి. ఈ గల్ఫ్ దేశాలు ఇరాన్ పైన దాడి చేయట్లేదు. కానీ వన్స్ గల్ఫ్ దేశాలు దాడి చేయడం మొదలు పెడితే ఇరాన్ కంప్లీట్గా నాశనం అవుతుంది. కానీ ఇరాన్ తనతో పాటు ఈ మిడిల్ ఈస్ట్ దేశాలని కూడా నాశనం చేస్తుంది. అయితే ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు ఇప్పటికీ ఆయిల్ని ఉపయోగించి బాగా డబ్బులు సంపాదించాయి, వరల్డ్ క్లాస్ సిటీస్ని నిర్మించాయి, ఇలాంటి అద్భుతమైన హైటెక్ నగరాలు కట్టారు. అయితే ఇప్పుడు అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఈ మిడిల్ ఈస్ట్ దేశాలని నాశనం చెయ్యాలి అని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు గుర్తుందా, ఇజ్రాయెల్ గాజా మొత్తాన్ని బూడిద చేసింది, అక్కడి ప్రజల్ని వేలలో ఎలిమినేట్ చేసింది. అయితే ఈ గాజా మొత్తాన్ని ఇజ్రాయెల్ ట్రంప్కు ఆఫర్ చేసింది. ట్రంప్ గారు, మీరు ఈ గాజా మొత్తాన్ని తీసుకొని, ఇది కోస్టల్ ఏరియాలో ఉంది కాబట్టి ఇక్కడ ఒక అద్భుతమైన మోడర్న్ సిటీ నిర్మించండి, మీ ట్రంప్ టవర్లు కట్టుకోండి, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా మారుతుంది అని చెప్పారు. దానికి ట్రంప్ ఆల్మోస్ట్ అగ్రీ చేశాడు. నిజమే, మేము గాజాని మళ్ళీ రీబిల్డ్ చేస్తాము, ఒక వరల్డ్ క్లాస్ ఫ్యూచర్ సిటీ ఇక్కడ నిర్మిస్తాము అని చెప్పాడు. బహుశా ఆ ప్లాన్ని ఇప్పుడు ఈ ట్రంప్ అండ్ బెంజమిన్ నేతన్యాహు కలిసి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కావచ్చు. ఇక్కడ ఉన్న గల్ఫ్ దేశాల నగరాల్ని పూర్తిగా నాశనం చేసి ఇజ్రాయెల్ సహాయంతో గాజాలో మోడర్న్ సిటీ కట్టాలి అని వీళ్ళు ప్లాన్ చేస్తుండవచ్చు. అలా చేస్తే ట్రంప్కి, ఇజ్రాయెల్కి భారీ లెవెల్లో ప్రాఫిట్ ఉంటుంది అండ్ ఇజ్రాయెల్కి గాజా అనే తలనొప్పి కంప్లీట్గా పోతుంది. అలాగే ఈ యుద్ధంలో ఇరాన్ కంప్లీట్గా నాశనం అవుతుంది కాబట్టి ఇజ్రాయెల్కి ఈ ప్రాంతం మొత్తంలో శత్రువులు లేకుండా పోతారు. అందుకే నేను క్లియర్గా చెప్పేది ఏమిటంటే, ఈ యుద్ధం మనకు కనిపించేంత సింపుల్ కాదు. దీని వెనకాల చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. చాలా పెద్ద గోల్స్తో ఇజ్రాయెల్ ఇక్కడ లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతుంది. ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి ఆడుతున్న ఈ గేమ్లో ప్రపంచం మొత్తం సఫర్ అవుతుంది, ఇంక్లూడింగ్ మన ఇండియా. ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తూ రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్లు కూడా జరిగాయి. అమెరికా ఇరాన్ పైన చేస్తున్న యుద్ధం నచ్చక అమెరికా మిలిటరీలోని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్కి చీఫ్గా ఉన్న ఒక వ్యక్తి రిజైన్ చేశాడు. ఇతను ఒక పాడ్కాస్ట్లో నాకు అమెరికా చేస్తుంది నచ్చలేదు, అందుకే రిజైన్ చేశాను అని చెప్పాడు. దాంతోపాటు ఈ యుద్ధాన్ని నడిపిస్తుంది అమెరికా కాదు, ఇజ్రాయిల్. అమెరికా ఇజ్రాయెల్ చేతిలో కీలుబొమ్మగా మారింది అని చెప్పాడు. ఇతను ఈ మాట ఎందుకు చెప్పాడు అంటే, నేను మీకు ఇందాకే చెప్పాను, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమీనీ తర్వాత అంతటి ఇంపార్టెన్స్ కలిగిన అలీ లారిజానీని రీసెంట్గా ఇజ్రాయెల్ ఎలిమినేట్ చేసింది. ఎందుకో తెలుసా? అతను అమెరికాతో యుద్ధం మనకు వద్దు, ఒక పీస్ డీల్ చేసుకుందాము అనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇజ్రాయెల్కి ఈ యుద్ధం ఆపడం ఇష్టం లేదు. అమెరికా అండ్ ఇరాన్ మధ్య పీస్ డీల్ జరగడం వీళ్లకు ఇష్టం లేదు. అందుకే ఇజ్రాయెల్ ఇతన్ని చంపేసింది అని ఇతను చెప్తున్నాడు. స్వయంగా అమెరికన్ మిలిటరీ టాప్ అఫీషియల్ ఈ మాట చెప్తున్నాడు అంటే ఇందులో ఖచ్చితంగా ఎంతో అంత నిజం ఉండే ఉంటుంది. ఇక్కడితోనే అయిపోలేదు. ఈమె పేరు తులసి గ్యాబర్డ్, ప్రజెంట్ అమెరికన్ నేషనల్ ఇంటెలిజెన్స్ మొత్తానికి డైరెక్టర్. ఈమె రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో లాస్ట్ ఇయర్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుంది అనే కారణంతో అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన B-2 బాంబర్తో దాడి చేశారు. ఆ తర్వాత నుంచి ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ రెడీ అయిపోయాయి అని చెప్పే ఎటువంటి ఎవిడెన్స్లు లేవు. నాకు తెలిసి వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ పైన పని చేయట్లేదు అని చెప్పింది. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఈ మాట చెప్పినప్పుడు మరి ట్రంప్ ఇరాన్ పైన ఎందుకు దాడి చేసినట్టు? నిజంగానే ఈ ట్రంప్ ఇజ్రాయెల్ చేతిలో తోలుబొమ్మలుగా మారాడా? ఎందుకంటే అమెరికా ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేసిందే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వచ్చేసాయి, అవి మా దేశానికి ప్రమాదం అని. కానీ ఇప్పుడు ఆ దేశం దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు అని తెలుస్తుంది. మరి ఎందుకు దాడి చేసినట్టు? ఇరాన్ దగ్గర నిజంగా న్యూక్లియర్ వెపన్స్ ఉండి ఉంటే వాళ్ళు ఈ పాటికే వాటిని యూజ్ చేసేవారు. కానీ అలా జరగలేదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ యుద్ధం మొత్తాన్ని నడిపించేది ఇజ్రాయెలేనా, లేదా ట్రంప్ ఇజ్రాయెల్తో కలిసి మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి సొంతంగా ఒక అడ్వాన్స్ సిటీని గాజాలో కట్టాలి అనుకుంటున్నాడా? ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ అండ్ ట్రంప్ కలిసి పనిచేస్తున్నారా, లేదా ఇజ్రాయెల్ ట్రంప్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళ అడ్వాంటేజ్ కోసం వాడుకుంటుందా, లేదా ఇంకేమైనా యాంగిల్ ఉందా?
మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. చివరగా మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను డిజైన్ చేసిన ఈ క్రియేటర్ బ్లూ ప్రింట్ కోర్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. చాలా తక్కువ ప్రైస్లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని ప్లాట్ఫామ్స్ గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ని మీకు తెలుగులో ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. దిస్ ఈజ్ ది ఓన్లీ కోర్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ అండ్ కమెంట్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి వెంటనే మన కోర్సులో జాయిన్ అయిపోండి. వీకెండ్ లైవ్ క్లాస్లో కలుద్దాం. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.